ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని కొన్ని పబ్బులు అసాంఘిక కార్యకలాపాలకు దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఒంటరిగా సాహసోపేతమైనటువంటి ఆపరేషన్ నిర్వహించారు. అమ్మాయిలను తీసుకువచ్చి అశ్లీల నృత్యాలు చేస్తూ ఉన్నటువంటి ఒక పబ్ను అయితే ఆమె ఆట కట్టించారు. మరి ఇక రితిరాజ్ స్పై కెమెరాలు ధరించి అర్ధరాత్రి ఒక్కరే మఫ్టీలో అయితే వెళ్ళి పబ్బులో దృశ్యాలన్నింటినీ కూడా ఫోటోలు వీడియోలు తీశారు. వెంటనే ఆమె ఆదేశాలతో పోలీసులు ఉరుకులు పరుగులతో వచ్చి పబ్బు పైన దాడి చేశారు. హైదరాబాద్లోని కొన్ని పబ్బుల నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ ప్రాంతాల నుంచి అందమైనటువంటి యువతులను అక్రమంగా రవాణా చేసి తీసుకువస్తూ ఉన్నారు. ఆ అమ్మాయిలతో కస్టమర్లపైన వల విసిరి ఇక వాళ్ళనైతే దోచుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఈ క్రమంలో కేబీహెచ్పీ పరిధిలోనే ఓ పబ్లో అయితే అశ్లీల నృత్యాలు అసాంఘిక కార్యక్రమాలు మరి జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అయితే తెలుసుకున్నటువంటి డీసీపీ రితిరాజ్ నేరుగా రంగంలోకి దిగింది. సిబ్బందిని ఎవరిని కూడా తనతో తీసుకువెళ్లకుండా ఒక్కరే కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్కు వెళ్లారు. స్పై కెమెరాలు ధరించి వెళ్ళినటువంటి ఆమె పబ్లో వ్యవహరిస్తున్నటువంటి మొత్తం వ్యవహారాన్ని ఫోటోలు వీడియోలు తీశారు. ఇక పబ్ నిర్వాహకులు వివిధ నగరాల నుంచి యువతులను రప్పిస్తూ ఉన్నట్టుగా కూడా డీసీపీ గుర్తించారు. కస్టమర్లను ఆ యువతులు మత్తులో ముంచి వివిధ రకాల ఖరీదైనటువంటి మద్యాన్ని కొనిపించి వేలల్లో బిల్లులు చేస్తూ ఉన్నారు. పబ్ నిర్వాహకులు ఆ యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తూ వారు వ్యభిచారానికి సైతం సిద్ధమన్నట్లయితే కస్టమర్లను ఆకర్షిస్తూ ఉన్నారు. ఈ తతంగాన్నంతా కూడా స్పై కెమెరాలతో అయితే రికార్డు చేసినటువంటి డీసీపీ ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలతో అర్ధరాత్రి పబ్బు పైన దాడి చేయించారు. మరి పబ్ మేనేజర్ను అరెస్టు చేశారు. 4 యువతులను 4 యువకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఇక ఒక సాఫ్ట్వేర్ యువకుడికి డేటింగ్ యాప్లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. కేబీహెచ్పీలోని పబ్లో ఇక కలుద్దామని చెప్పేసి ఆమె చెప్పడంతో అతడు గత నెల 29న అయితే వెళ్ళాడు పబ్కి. మరి అతను 2 పెగ్గుల విస్కీ తాగగానే ఇక మరి ఆమె అయితే 4 పెగ్గుల విస్కీ తాగినట్లు తెలుస్తోంది. చివరిలో బిల్లు చూస్తే దాదాపుగా 41,660 రూపాయల బిల్లు. ఇక ఆ బిల్లును చూసిన వెంటనే యువకుడి గుండె గుబేలుమన్నది. అంత మద్యం తాగలేదని చెప్పేసి ఎంత చెప్పినా కూడా నిర్వాహకులు వినలేదట. మరి తనతో ఉన్నటువంటి యువతిని అడగాలంటూ కూడా వెతకగా అప్పటికే ఆమె మాయమైపోయింది. మరి ఈ మోసం పైన బాధితుడు ఫిర్యాదు చేసినా కూడా కేబీహెచ్పీ పోలీసులు పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ యువతీ యువకుల వ్యవహారాలు పబ్బులకు ఆకర్షించడం, మద్యం తాగడం, తాగించడం, డ్యాన్సులతో ఆగట్లేదు. ఇదే అదునుగా ద్వితీయ తృతీయ శ్రేణులకు చెందినటువంటి కొన్ని పబ్స్లో అసాంఘిక కార్యక్రమాలు కూడా శృతిమించుతూ ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనికోసం ఆయా చోట్ల ఏకాంత ప్రదేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తోంది. మరి ఈ యువతుల వ్యవహారంలో అయితే కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి పైన ఇక ఈ దందాలతో పాటుగా కూడా ఒక డాన్సర్తో మరి అసభ్యంగా ప్రవర్తించినటువంటి కేసు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. మరి ఇదొక్కటే కాదు, ఇలాంటివి నిత్యకృత్యమైన స్టేషన్కు కూతవేటు దూరంలో పబ్లో గలీజు దందా జరుగుతూ ఉన్నా కూడా పోలీసులు మాత్రం పబ్ నిర్వాహకులకు కొమ్ము కాస్తున్నారనే విమర్శలైతే వస్తూ ఉన్నాయి. మరి స్థానిక పోలీసులు నెలవారీ లంచాలకు అలవాటు పడి పబ్ నిర్వాహకులకు సహకరిస్తున్నట్లుగా అయితే గుర్తించినటువంటి డీసీపీ ఇక మరి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ ఒంటరిగా పబ్కు వెళ్ళి గుట్టు రట్టు చేసినటువంటి లేడీ డీసీపీ ధైర్యానికి ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.